అందరికీ నమస్కారం. మిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 5వ తారీఖు జూన్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, బుధవారం. ఈ రోజు తిథి చతుర్దశి, రాత్రి 7:11 వరకు, తదుపరి అమావాస్య. ఈ రోజు నక్షత్రం కృత్తిక, రాత్రి 9:06 వరకు, తదుపరి రోహిణి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. మిత్రులతో విహారయాత్రలో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగమున కొన్ని ప్రయత్నాలు చిక్కులను అధిగమిస్తారు. తదుపరి కన్యరాశి. కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లాభిస్తాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన సేవా కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార లాభాలు బాటపడతాయి. తదుపరి తులారాశి. ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయటపడగలుగుతారు. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లాభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరమవుతుంది. తదుపరి మకర రాశి. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన పనులలో కావలసిన వారి సహాయ సహకారాలు లాభిస్తాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. తదుపరి మీనరాశి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి.